మనం సృష్టిని ఒకసారి అధ్యయనం చేద్దాం. మన మర్త్యభూమి అంటే మృత్తిక నుంచి వచ్చిన శరీర భూమి మర్త్యభూమి. ఈ మర్త్యభూమిలో ఇక్కడి లక్షణాలను అధ్యయనం చేద్దాం. 14 భువనాల లక్షణాలను తెలుసుకునే బదులు ఎక్కడ మనమున్నామో దానిని అధ్యయనం చేద్దాం. దానిని అధ్యయనం చేయగా దాని ఒక భ్రమణం 1 ఏడాది, భూమి ఒక భ్రమణం 365 రోజులు, 12 పగలు 12 రాత్రులు ఉంటాయి. మధ్యలో సూర్యచంద్రులపై ఆధారపడుతుంది భూమి. దీన్ని ప్రత్యేకంగా గమనించాలి. భూమి అనేది ఒక ప్రకృతి, ఆధారపడి ఉన్నది వెలుగు మాధ్యమాలపై. ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు. సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడిని కూడా ప్రకాశింపజేసే శక్తి ఉంది. సైన్స్ పరంగా చూస్తే అక్కడ సూర్యుడే మూలంగా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ సూర్యుడినే ఆధారంగా పేర్కొంటుంది. శాస్త్రం కూడా సూర్యుడినే ఆధారంగా పేర్కొంటుంది. అయితే శాస్త్రం ఒక అడుగు ముందుకెళ్ళి చెబుతుంది. సూర్యుడిని కూడా ప్రకాశింపజేసే శక్తి ఒకటి ఉంది. దాని పేరు సూర్యనారాయణుడు. ఎవరైతే అందరినీ పాలిస్తాడో అతడికి సనాతన ధర్మంలో ఉన్న పేరు నారాయణ, పరిపాలనా శాఖ ముఖ్యస్థుడు. ఎవరైతే అందరికీ జ్ఞానం ప్రసాదిస్తాడో అతడు హిరణ్యగర్భ బ్రహ్మ. మరొకరు మనల్ని లయవైపు, లయ అంటే నాశనం వైపు కాదు, ఒక పద్ధతి ప్రకారం తీసుకెళతాడో అతడు శివుడు. భూమి ఒక భ్రమణంలో పగలు రాత్రి రెండూ ఉంటాయి. అందులో పగలును సానుకూలంగా, రాత్రిని ప్రతికూలంగా భావిద్దాం. ఎందుకంటే పగలు ఏమేమి చేస్తాం? ప్రార్థనలు, సంధ్యావందనం, కాలకృత్యాలు, ఆహారం తినడం, కలిసి పనిచేయడం, యాగయజ్ఞాలు చేయడం, ఇవన్నీ 6 గంటల వరకు జరుగుతాయి. 6 గంటలకు ప్రకృతి శాంత స్థితిలోకి వెళుతుంటే మన మనసు కూడా విశ్రాంత స్థితికి చేరుకుంటుంది, భోగ స్థితికి వెళుతుంది. అంటే అది ప్రతికూలత కాదు, భోగ ప్రవృత్తి. చిరుతిండి తినడం జిహ్వభోగం, టీవీ చూడడం కళ్ళభోగం, సరసం శరీర భోగం తదితరవన్నీ యాక్టివ్ అయ్యేది 6 గంటల తర్వాత. ఇది మంచి ఇది చెడు అనే వాదన కాదు, గుణాలు మాత్రమే చెప్పాను. అలాగైతే ఉదయం ఏ గుణాలు యాక్టివ్ అయ్యాయి? ఉదయం సాత్విక గుణాలు యాక్టివ్ అయ్యాయి. అవి మనల్ని ధ్యానం వైపు ప్రేరేపించాయి, కాలకృత్యాల వైపు ప్రేరేపించాయి, తిండి వైపు ప్రేరేపించాయి. 6 గంటల తర్వాత యాక్టివ్ అయ్యేవి తమో గుణాలు, అంటే దేహం ఇంద్రియ సుఖాల వైపు ఎక్కువగా ప్రేరేపితం అవుతాయి. కొంతమంది 6 గంటల తర్వాత పురాణాలు చదివే వాళ్ళు ఉన్నారు. 90% సృష్టిలో 10% వదిలి 90% గురించి మాట్లాడుతున్నాము.